జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ప్రియా ప్రియా అక్క, నువ్వెప్పుడొచ్చావు? నువ్వెందుకు వచ్చావు? అడిగిన ప్రతి ఒక్కరికి చెప్పడానికి ఇదేమైనా రామాయణం అక్క? అమ్మ చెప్పే ఉంటుందిగా, అదే కాపీ పేస్ట్. అక్క, ఇంతకీ జహాపన్ ఎలా ఉన్నారు? అతే బాగున్నారా? అదంతా తర్వాత. అమర్ గారితో గొడవ పడొచ్చావా? నో శ్రీవారే నాతో గొడవ పడి పొమ్మంటే వచ్చాను. గొడవ పడాలంటే దానికి ఒక కారణం ఉండాలి కదా. నువ్వేమైనా అన్నావా? భలే దానివే అక్క, నేనెందుకంటాను? ఆయన కోసం నేనేది చేసినా ఆయన తిడుతున్నారు. అసలు నువ్వేం చేసావే? అలా అడిగారు, బాగుంది. చెప్తాను వినండి. విని మీరిద్దరే న్యాయం చెప్పండి. బట్టలన్నీ ఉతికి ఆరేయాలని నొక్కి మరి చెప్పారు. అవును, అందుకే అన్ని ఉతికి ఆరేశాను. ఏదో బియ్యంలో నీళ్లు పోసి అన్నం ఉండాలని తెలియక అలా చేశాను. దానికే వెటకారం చేయాలా? దోశలో సోడా ఉప్పు చిటికెడు వేయాల్సింది. చిన్న కప్పుతో వేశాను. అందుకే అవి మాడిపోయాయి. అందుకు అవమానించాలా? శ్రీవారి విడిచిన బట్టలని చెప్పలేదు కాబట్టి అన్నీ ఉతికేశాను. అందుకు తిట్టాలా? అయ్యో, చెయ్యాల్సిన తింగరి పనులన్నీ నువ్వు చేసి అమర్ గారు గొడవ పడ్డారంటావేంటే? సరే పద, నేనే తీసుకువెళ్ళి నిన్ను మీ అత్తగారింట్లో దిగబెడతాను. పద. అమ్మా, నాకు మా శ్రీవారు వచ్చి సారీ చెప్తే కానీ నేను వెళ్ళను. ప్రియా, అల్లరి అనేది సరదాగా ఉండాలి, అల్లరి పాలు అయ్యేలా ఉండకూడదు. మొండికేయకుండా పద వెళ్దాం. ఆయన వచ్చి సారీ చెప్తే తప్ప నేను ఇక్కడి నుంచి కదలను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.